అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు. నేను మచిలీపట్నం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈమె మా పాప విశ్వజ. తను ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ చదువుతుంది గుంటూరు భాష్యంలో. అయితే 2023లో సౌర్చల మేడం గారు ఆన్లైన్ క్లాసెస్, డ్రాయింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మేడం గారు కొన్ని వీడియోస్ని యూట్యూబ్లో పెట్టడం జరిగింది, ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. సో ఆ ఫేస్బుక్ పేజ్ ద్వారా నేను మేడం గారిని అప్రోచ్ అయ్యాను. ఆ తర్వాత మా పాపకి చిన్నతనం నుంచి కూడా డ్రాయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో దీంతో నేను ఫేస్బుక్లో చూసి మేడం గారిని అప్రోచ్ అవటం, ఆ తర్వాత మా పాపని మేడం గారి దగ్గర ఆన్లైన్ క్లాసెస్కి డ్రాయింగ్ నేర్చుకోవడానికి జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత తను కంటిన్యూస్గా 7 months కోచింగ్ తీసుకుంది మేడం గారి దగ్గర. ఆ 7 monthsలోనే తను మచిలీపట్నంలో ఇంటర్ స్కూల్స్, అంటే మచిలీపట్నంలో అన్ని స్కూల్స్కి కలిపి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ అందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో మా పాప పార్టిసిపేట్ చేయటం, దానిలో 3rd ప్రైజ్ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత తను ఇంకో 2 కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం, వాటిలో కూడా తనకి ప్రైజ్ వచ్చింది. సో ఆ తర్వాత మా పాప 9th క్లాస్కి హాస్టల్కి వెళ్ళిపోవడం జరిగింది భాష్యంకి. సో ఆ తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. మళ్ళీ మొన్న రీసెంట్గా సమ్మర్ హాలిడేస్లో జాయిన్ చేసాం మా పాపని. కాకపోతే జాయిన్ చేసినప్పుడు మాకు డౌట్ ఉంది, ఏంటంటే 1 year గ్యాప్ వచ్చేసింది కదా, తను ఎంతవరకు మళ్ళీ కంటిన్యూ చేయగలుగుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి వస్తుందేమో అని. కాకపోతే ఏంటంటే తను ఏమి మర్చిపోవడం అయితే జరగలేదు. మళ్ళీ తను నార్మల్గానే స్టార్ట్ చేయటం, ఆ డ్రాయింగ్స్ అవి చాలా బాగా వేయటం జరిగింది. సో అప్పుడు మేము రియలైజ్ అయ్యాం, అది ఏంటంటే పాప ఇంట్రెస్ట్తో పాటు మేడం గారు నేర్పిన విధానం కూడా మాకు నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఒక టీనేజ్ పాపకి 1 year గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్కిల్స్ మర్చిపోకుండా మళ్ళీ అదే విధంగా పార్టిసిపేట్ చేయటం అనేది నిజంగా అది మేడం గారిని అభినందించాల్సిన విషయం. సో ఏది ఏమైనా కానీ మేడం గారి దగ్గర పాప నేర్చుకోవటం అనేది, ఆమె నేర్పిన విధానానికి మాత్రం నిజంగా ఆమెకి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. నేను సువర్చల మేడం దగ్గర డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను. మేడం మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. పెన్సిల్ పట్టుకుంటున్న దగ్గర నుంచి షేడింగ్ దాకా ప్రతి ఒక్కటి చాలా వివరంగా నేర్పిస్తారు. మనకి ప్రతి ఒక్క స్ట్రోక్ దగ్గర నుంచి షేడింగ్ చేయాల్సిన వే కూడా అన్ని నేర్పిస్తారు. సో మేడం మనకు ఒక డ్రాయింగ్ లో ఎక్కడెక్కడ డౌట్స్ ఉంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూపిస్తారు. మేడం వల్ల నా డ్రాయింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. థ్యాంక్ యూ మేడం.